ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరూ కూడా దేవునికి మీ హృదయంలో స్థానాన్ని ఇవ్వండి. దేవుడికి మీ హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు మీరు ఎటువంటి బాధలైనా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వాటన్నిటి నుంచి విడుదల పొందుకుంటారు. మీరు నిత్యముగా బ్రతుకుతారని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. అదే దుష్టుడుగా ఉండి చనిపోతే, అదే దొంగగా ఉండి ఆ ఒనేసిము చనిపోతే ఏం ప్రయోజనం ఏమైనా ఉందా? ఆయన గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటామా? పౌలు ఉన్నాడు కదా, పౌలు గురించి మనం విన్నాం కదా. అతను హింసకుడుగా, దూషకుడుగా ఉండి చనిపోతే ఏం ప్రయోజనమా? అలాగే ఈ జక్కయ్య గురించి వింటున్నాం కదా. ఈ జక్కయ్య అధిక వడ్డీలు తీసుకుంటే ధనవంతుడుగా ఉండి అందరినీ మోసం చేసేవాడుగా ఉన్నాడు. కానీ అటు విధంగానే తను చనిపోతే ఏం ప్రయోజనమా? అలాగే ఏం మాట్లాడుతున్నాడు? 23 చూస్తే, యెహెజ్కేలు 18:23 చూస్తే, దుష్టులు మరణము నొందుట నాకెంత మాత్రము సంతోషము కలుగునా. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. దుష్టులు మరణము నొందుట నాకెంత మాత్రము సంతోషము లేదు, అయితే వారి ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం కదా.